నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యం, అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం. సోమసుందర్పాలెంలో 70 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. తెనాలిలో అధికారులతో మంత్రి నాదెండ్ల కీలక సమావేశం. తొమ్మిదేళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ సమస్యను మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఒక్క రోజులో పరిష్కారం లభించింది. తెనాలి విఎస్ఆర్ కళాశాల ప్రాంతానికి చెందిన చిన్నమ్మ అనే మహిళ ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గత 9 ఏళ్లుగా రేషన్ కార్డు కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం తూర్పు కాలువకట్ట ప్రాంతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్న సమయంలో ఆమె తన సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యపై వివరాలు తెలుసుకున్నారు. అర్హతలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వేగంగా స్పందించి అదే రోజు సాయంత్రానికి చిన్నమ్మకు రేషన్ కార్డు మంజూరు చేసి అందజేశారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యకు ఒకే రోజులో పరిష్కారం లభించడంతో చిన్నమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పలువురు మహిళలకు గ్యాస్ సిలిండర్లను అందజేశారు. నా పేరు మరి తెనాల్లో ఉన్నా. నా పేరు చిన్నమ్మ. నేను రేషన్ కార్డు గురించి 2017 నుంచి తిరుగుతున్నాను. మరి సార్ పొద్దున వచ్చారు ఇక్కడికి, ఎమ్మెల్యే సారు. నేను అడిగాను, 12ంటికి అడిగితే సాయంత్రం 5ంటికి అలా తెచ్చిచ్చారు నాకు రేషన్ కార్డు. ఇదిగోండి, నేను 9 సంవత్సరాలు తిరుగుతున్నాను. పోయిన ప్రభుత్వం గురించి నేను తిరిగాను, చాలా ఇబ్బందులు పడాను. నాకు ఎవరు చేసి పెట్టలేదు. ఇంకా ఎన్నోసార్లు సచివాలయాల కాడ తిరిగాను, ఎవరు చేసి పెట్టలేదు. సార్ దగ్గరికి వచ్చి 1 గంట 12ంటికల్లా చేసి పెట్టేశారు. ఇప్పుడు వచ్చింది నాకు. ఆయన దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. నా కష్టం ఉంది, నా ఇది చాలా సంతోషం. 9 సంవత్సరాలు నా బాధ అవన్నీ. నేను ఇళ్ళల్లో పనికి వెళ్తాను, ఇళ్ళల్లో పనులకి వెళ్ళి చేసుకుంటాను. మా ఆయన వాటిల్లో పనులకి వెళ్తారు. నాకు 2 ఆడపిల్లలు. అసలు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు అని, ఉన్న ప్రభుత్వంలో నుంచి కూడా మాకేమీ రాలేదని. కానీ సార్ని అడిగాను, మాకు 4 గంటలు అన్నీ తెచ్చిపెట్టేశారు. రేషన్ కార్డు నన్ను పోరాటానికి 9 సంవత్సరాలు నా కష్టానికి ఇది 4 గంటల్లో వచ్చేసింది. చాలా బాగుంది. చెప్పరు ఫోన్లో వచ్చిందా నీకు మెసేజ్? అంత ఎన్ని ఉన్నాయి కట్టుకుంటానంటే అందరు చెప్పారు దిగుబడినాయి. వెరీ గుడ్. అందరూ ఇస్తారు. ఇప్పుడు డెలివరీ వాళ్ళు అయింది కాబట్టి 7th డెలివరీ. నువ్వు అక్కడ ఉన్నావు అయిందాక ఇటు వచ్చేసి ఏంటి చేయాలి కదా. హ్యాండ్ హోల్డ్ కార్డు ఉంటే గ్యాస్ వస్తుంది. కార్డు లేదా అసలు నీకు? మరి మంత్ నీకు ఓపెన్ చేస్తారు కదా, ఈ మంత్ చేపిస్తా అంటే ప్రత్యేకత నీకేమన్నా? వర్షాలు రావాలి, మేఘాలు రావాలి అట్లా ఉందా నీకేమన్నా? ఇన్ని రోజులు ఏం చేశారు మరి? జెన్యున్ కేసు కదా, అందుకనే 100 సార్లు చెప్తాను మీ అందరికీ. డోర్ టు డోర్ వెళ్ళండి, డోర్ టు డోర్ వెళ్ళండి అని. వెళ్ళరు మీరు అసలు. ఈ నెలలో తీసుకెళ్తారమ్మా, చెక్ చేపిస్తాడు, ఈయనే వస్తారు. ఆయన వెళ్ళి చెక్ చేయించి సర్టిఫికేట్ తీపిస్తారు. సర్టిఫికేట్ వచ్చినప్పుడు పెన్షన్ ఓకేనా? దగ్గర చేసుకోవాలి. చెంచుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్ప్లస్ 3.0 స్టోర్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుబాటు ధరలో అందించడం అభినందనీయమని అన్నారు. మెడ్ప్లస్ వంటి సంస్థల ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చొరవ చేస్తున్నాయని తెలిపారు. తెనాలిలో మరో శాఖ ప్రారంభం కావడం సంతోషకరమని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మెడ్ ప్లస్ ఏపీ జనరల్ మేనేజర్ బి సతీష్ కుమార్, ఏరియా మేనేజర్ ఏ చంద్రనాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5,500కు పైగా, ఆంధ్రప్రదేశ్లో 600కు పైగా మెడ్ ప్లస్ స్టోర్లు ఉన్నాయని తెలిపారు. అన్ని బ్రాండెడ్ మందులపై 25% వరకు, మెడ్ ప్లస్ ఉత్పత్తులపై 50 నుంచి 80% వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవ ఆఫర్గా ఏడాది పాటు ఉచిత మెంబర్షిప్ను అందిస్తున్నట్లు తెలిపారు. తెనాలిలో మెడ్ ప్లస్ ఇది 3వ షాప్గా ఇక్కడ చెంచుపేటలో ప్రారంభించుకోవడం జరిగింది. మెడ్ ప్లస్లో అన్ని రకాల సర్జికల్, మెడికల్, అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ కంట్రీలో దాదాపు అదర్ దాన్ కంట్రీలో కూడా దాదాపు 5,000 షాప్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన స్టేట్లోకి వచ్చేటట్టుగా 650 షాప్స్ ఈ రోజున ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇది ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి మోర్ డిస్కౌంట్ ప్రైస్కి డిఫరెంట్గా మరి డిస్ట్రిబ్యూటర్స్కి, డీలర్స్ అనేది కాకుండా డైరెక్ట్గా కూడా లంసమ్గా తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉంది. ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళకి కూడా దాదాపు ఒక్కొక్క వస్తువు దగ్గర నుంచి 15 to 50% దాకా డిస్కౌంట్స్ ఇస్తూ ప్రజల్ని ఆకట్టుకుంటూ ప్రజలకి అతి తక్కువగా క్వాలిటీ అండ్ క్వాంటిటీ వైజ్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. తెనాలి సోమసుందర్పాలెం బుధవారం తెల్లవారుజామున తెనాలి రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 70 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. బియ్యం వాహనాన్ని స్వాధీనం చేసుకుని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రంలో బుధవారం పాదచారులు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. వైష్ణవి జూనియర్ కాలేజీ అధినేత పాటిబండ్ల శ్రీనివాసరావు సహకారంతో కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, సిహెచ్ శ్రీను, బి పోతురాజు తదితరులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వేసవికాల దప్పిక తీర్చడం కోసం ఈరోజు శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెలవేంద్రంలో వైష్ణవి కాలేజీ అధినేత పాడిగొండల శ్రీనివాసరావు గారు ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకెంతో మా శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితికి ఎన్నో సేవలు అందించిన పాడిగొండల శ్రీనివాసరావు గారు మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన మాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ ప్రతి విషయంలో మమ్మల్ని ఉంటూ నడిపిస్తున్న పాడిగొండల శ్రీనివాసరావు గారికి మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితిలో ఉంటున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిరోజు ఇక్కడ మంచినీళ్ళు, మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. దాతలు ఎవరైనా ఉన్నా కానీ మా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితిని అప్రూవ్ చెయ్యి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. వేసవి చలవేంద్రం నందు ఏదైతే శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏర్పాటు చేసిందో మరి రైల్వే స్టేషన్ బస్ స్టాండింగ్ కోడల్లో ఉన్న మరి సాయిబాబు గుడి వంతెన వద్ద గత కొన్ని నెలలుగా ఈ యొక్క వేసవి చలవేంద్రం మరి నిర్వహిస్తూ ఉన్నాం. చక్కని మిల్లర్ వాటర్ కుండలో పోసినవి, అదేవిధంగా దాతల సహకారంతో మరి మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుంది. ఈరోజు విశేషం మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు వైష్ణవి జూనియర్ కాలేజీ అధినేత అయినటువంటి శ్రీ పాటిబండ్ల శ్రీనివాసరావు గారు మనకి యొక్క మజ్జిగ కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా మరి శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే మేము చేసే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైనా కానీ, సేవా కార్యక్రమం ఏదైనా కానీ వారికి సహాయం అనేది ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. తెనాలిలో తూర్పు కాలువ కట్ట రోడ్లో వ్యర్థాల తొలగింపు పనులను ఉదయం నుంచి పర్యవేక్షిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్యలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెనాలి కొలిపర తహసీల్దార్లు గోపాలకృష్ణ, సిద్ధార్థ, ఎంపీడీఓ అత్తోట దీప్తితో కలిసి పలు అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. అలాగే వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
తెనాలి తూర్పు కాలువ కట్ట రోడ్డును మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. 2 రోజుల క్రితం కాలువలో పూడికతీత పనులు చేపట్టిన సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వ్యర్థాలను తొలగించాలని ఆదేశించినప్పటికీ అవి అలాగే ఉండటాన్ని గమనించి మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలు పూర్తిగా తొలగించే వరకు తాను అక్కడి నుండి కదిలేది లేదంటూ రోడ్డు పక్కనే బైఠాయించారు. చెత్త తొలగింపునకు టెండర్ పిలుస్తామని అధికారులు చెప్పగా జేసీబీలు ట్రాక్టర్లతో చేయాల్సిన చిన్న పనులకు కూడా టెండర్లు అవసరమా అని ప్రశ్నించారు. పనిచేయటం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని అధికారులను హెచ్చరించారు. అధికారులు సమావేశంలో ఉన్నారని చెప్పడంతో వారందరినీ ఘటనా స్థలానికి రప్పించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అధికారులను అసమర్థులుగా మార్చిందని, అదే తీరు ఇప్పటికీ కొనసాగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వ్యర్థాల తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షించారు. మీరేం చేశారు? ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మరి ఇదంతా ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటే మనోడు ఆర్డర్ చేస్తారు, వాళ్ళే లిఫ్ట్ చేయరు. లిఫ్టింగ్ అంతా మందే. వాళ్ళు తీసి పైన పెడతాన్నారు, మనం లిఫ్ట్ చేయాలి. నిర్లక్ష్యం ఎప్పుడు చూడలేదు. యూ షుడ్ బి అషేమ్డ్. యువర్ స్టాఫ్ షుడ్ బి సీరియస్. యూ డోంట్ లైక్ టు వర్క్ హియర్, యూ కెన్ లీవ్. పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అవునా? మీకు జాగ్రత్తగా చూసుకో, తీసేసామని చెప్పాక ఆ రోజు మళ్ళీ అట్లానే వ్యవహరిస్తే ఎట్లా? చూడాలనుకుంటున్నావా? నువ్వేనా ఇక్కడ ఉండేది? నువ్వేనా? రైట్ రా. ఏం చేశారు? అసలు నువ్వు వచ్చావా ఇక్కడికి? వస్తే మరి నీకు కనపడదా? చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఆర్డీసీ ఇక్కడ వేసేసి వెళ్ళిపోయారు అంతే. అది చేసింది వాళ్ళు. అక్కడ ఏంటది పరిస్థితి? ఏం కాలువ తీశారు మీరు? మీకు బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరా అసలు? అవన్నీ లిఫ్ట్ చేయలేదు. టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడానికి టెండర్ పిలుస్తారా? ఎవరు చెప్పారు టెండర్ పిలవాలని దానికి లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంది. దాని టెండర్ ఏంటి దానికి? ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టరు మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఓకే, జలహారతి జలధార కార్యక్రమం కింద పట్టణాల్లోనూ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకున్న కాలువలు, చెరువులు ఇవన్నీ ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో వేసవికాలంలో మనకి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి కాలువలు మళ్ళీ జూలై 1వ తారీఖు నుంచి ఖరీఫ్ మాసానికి విడుదల చేసే ముందు మరమ్మతులు చేయాల్సిన అవసరం, ఒక బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. పట్టణంలో ప్రవహిస్తున్న ఈ 3 కాలువల్లో కూడా తెలియకో లేకపోతే తెలుసో చాలామంది అదొక కన్వీనియంట్గా ఇక్కడే వచ్చి చెత్త వేసేయడం, తద్వారా రైతుకు అందించాల్సిన నీరు కానివ్వండి, రక్షిత మంచినీరు పథకం కింద అనేక పట్టణాలకు వెళ్ళే ఈ సదుపాయాన్ని మనం కూడా కలుషితం చేస్తున్నాం. కాబట్టి దయచేసి నా మనవి, అందరూ కూడా దయచేసి కొంచెం జాగ్రత్త పడి మనం భారతీయులు మన పౌరులందరికీ ఎక్కడున్నా కూడా ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో తెనాలి నుంచి వెళ్తున్న ఈ కాలువల్లో ఎట్టి పరిస్థితుల్లో మురుగునీరు రాకుండా, కలుషితం కాకుండా, వ్యర్థాలు కూడా మనం కాలువలో వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మనస్ఫూర్తిగా మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. 2 రోజుల క్రితం మొదలుపెట్టాం ఈ కట్ట మీద ఉన్న కార్యక్రమం. చాలా వరకు ఆక్రమణలు, అదేవిధంగా ఈ చెట్లు విపరీతంగా పెరిగిపోయి, సో మొన్న కూడా చూసాం మనం, గాలివాన వస్తే ఏ విధంగా పెద్ద పెద్ద వృక్షాలు పడిపోతున్నాయో. కరెంటు సిబ్బంది కూడా పాపం వాళ్ళు రాత్రింబగలు పనిచేసినా కూడా ఒక్కొక్క సందర్భంలో 20 గంటలు 18 గంటలు నాన్ స్టాప్ పనిచేసినా కూడా 6 గంటలు పడుతుంది సమయం పవర్ రెస్టోర్ చేయడానికి. సో అటువంటి పరిస్థితి రాకూడదని ట్రీ కటింగ్, బ్రాంచెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే మనకి వర్షాకాలంలో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అంధకారం రాకూడదు. ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో మొన్న ప్రారంభించిన పని ఎంతవరకు జరుగుతుందని చూడడానికి మళ్ళీ ఈరోజు కూడా నేను తెనాలి రాగానే నేను ఇక్కడ ఆగాను. ఇంకా అటువంటి నిర్లక్ష్య వైఖరి, ఊహించని విధంగా అధికారులు కూడా ఒక కదలిక రావాలి.
ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులుగా మాకు బాధ్యత ఉంది. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఇన్స్టిట్యూషన్ తన వంతు తను పని చేసుకుంటూ పోతే మనకి ఇన్ని గ్రీవెన్సెస్ కానీ ఇన్ని సమస్యలు కానీ రావు. వాటిని గుర్తించాలి, దాన్ని గౌరవించాలి. కాబట్టి ముందుగా ఈ విఎస్ఆర్ కాలేజ్ నుంచి బస్ స్టాండ్ వరకు మనం చేపట్టిన మొదటి విడతలో అటు ఇరిగేషన్ కాలువ కానివ్వండి, ఇటు కాలువ కట్టపైన ఉన్న ఈ వృక్షాలు వీటి బ్రాంచ్ రిమూవింగ్, రోడ్డు కూడా జాగ్రత్తగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో దాని వరకు తీసుకుంటూ వెళ్తున్నాం. ఆ కార్యక్రమం మరొకసారి ఈరోజు పర్యవేక్షించాం. సాయంత్రం కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని నేను చెప్పాను. సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు. మున్సిపల్ సిబ్బందితో పాటు ట్రాన్స్కో, అదేవిధంగా మన ఇరిగేషన్ సిబ్బంది కూడా దాదాపు వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వరకు ఆ పెద్ద మెషిన్లు పెట్టి కాలువలోంచి ఉన్న ఆ వ్యర్థాలను తీసి పైకి వేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మన మున్సిపల్ సిబ్బంది చిన్న జేసీబీలతోటి, ట్రాక్టర్లతోటి ఆ కార్యక్రమం చేపట్టారు. సో వారం రోజులు గడువిచ్చాం. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి కోసమే క్షేత్రస్థాయిలో అందరం కూడా ఈ విధంగా కలిసికట్టుగా ఉండి నిలబడితేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకు సహకరించమని ప్రజల్ని కోరుతున్నాను, పర్యవేక్షించమని కూడా నేను ప్రజల్ని కోరుతున్నాను. 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నా కూడా ఆ స్థాయిలో కాలువలు పుడికి తీయడం, అదేవిధంగా ఇంటింటికి వచ్చి పొడి చెత్త తీయడం అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదని నాకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని అధిగమించాలి. మనం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 9 డివిజన్లని కూడా 4 జోన్లుగా మార్చబోతున్నాం. శానిటేషన్ విషయంలో ఒక్కొక్క జోన్కి ఒక సూపర్వైజరు, ఒక అధికారి, ఒక ప్రైవేట్ మనిషిని కూడా పెట్టి వాళ్ళ మధ్యనే సమన్వయపరుచుకుంటూ ఈ గార్బేజ్ కలెక్షన్లో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ప్రతి ఇంటి ముందు చెత్త సేకరణ జరిగే విధంగా ఒక కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం. చిన్న చిన్న సమస్యలు, కొంతమంది పాపం తెలియక రేషన్ కార్డు కోసం 2-3 సార్లు తిరగడం, అదేవిధంగా ఒంటరి మహిళలు వాళ్ళ సర్టిఫికెట్ తహసీల్దార్ గారి కార్యాలయం నుంచి తెచ్చుకోవడం అనేది వాళ్ళకి తెలియక, వాళ్ళు ఎవరిని అడగాలో తెలియక పాపం చాలామంది అర్హత ఉన్న లబ్ధిదారులు ఎప్పుడైతే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారో తక్షణమే స్పందించి ఇదే రోజున, అంటే ఈరోజు సాయంత్రానికల్లా వాళ్ళకి అటువంటి కార్యక్రమం వాళ్ళకి అందించే విధంగా సర్టిఫికెట్లు కానివ్వండి, లేదా రేషన్ కార్డు కానివ్వండి, ఏవై అంటే అన్న అంత్యోదయ యోజన కింద 35 కిలోల బియ్యం ఎవరైతే పేద మహిళలు, ఒంటరి మహిళలు, వితంతులు ఉన్నారో వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ సహాయం 35 కిలోల బియ్యం, అవి కూడా తహసీల్దార్ గారి సహకారంతో ఇమీడియట్గా టేకప్ చేస్తూ సేమ్ డే పరిష్కారం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. మీరందరూ మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరుతున్నారో మీరు డ్యూటీకి రాబాకండి. పిలిపించండి, మొత్తం ట్రాక్టర్లు జేసీబీలు ఎన్నో పిలిపించండి. వర్కర్లు ఎక్కడున్నారు? ఇక్కడ కావాలి రైట్ నౌ పంపించండి. ఇక్కడ వర్కర్లు పిలిపించండి. చాలా టైప్ ఉన్నాయి. నేను కూడా ఆ 140 కూడా నా సైట్లో రేవనర్పాడు దగ్గర ఉన్న సైట్లో తెప్పించాడు పెట్టించాను. ఇట్లా పని చేసుకుంటూ పోతే రేపటి నుంచి మళ్ళీ వర్షాలు ఉన్నాయి, ఏం చేస్తారు? ఏం పని చేస్తారు? రేవనర్పాడులో మీరు నాకు చెప్పింది, నేను మీకు 1 వీక్ అడ్వాన్స్ నోటీస్ టైం ఇచ్చి మొదలు పెట్టమన్నప్పుడు ఈ సాకులన్నీ ఇప్పుడు ఎందుకు? మెషిన్ దొరకలేదు, అక్కడ దొరకలేదు, ఇటు వెళ్ళిపోయింది, అటు వెళ్ళిపోయిందని ట్రాక్టర్ పంపించేసేయాల్సింది. ట్రాక్టర్ వచ్చింది, ఇంకోటి వెనకాల టైం వేస్ట్ చేయదు. అక్కడ చూసుకుంటారు, దాని తర్వాత ఇది ఫిలప్ చేసుకోవచ్చు కదా. ఏమనుకున్నారు? ఒకసారి వచ్చి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ కడతాను పద్ధతి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆఫీసర్ మీకు ఆ విధమైన ఆలోచనలు ఉంటే మాత్రం ఎట్లా కనపడుతున్నా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు, ఏం పర్లేదు. 4 మెషిన్లు ఒక మెషిన్ పెట్టి మీరు చెట్టు దొరికేసుకుంటాం అనుకుంటే ఏం బాధ్యత ఉందంటే మీకు? అసలు ఏం బాధ్యత ఉన్నట్టు? రెస్పాన్సిబిలిటీ లేదా మీకు ఆఫీసర్లుగా? తెనాలి బోస్ రోడ్లోని శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహం సెంటర్ వద్ద అన్నదాత సుఖీభవ తెనాలి ఆధ్వర్యంలో గత 60 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రం బుధవారంతో ముగిసింది. ఈ చలివేంద్రంలో ప్రతిరోజు ప్రజలకు ఉచితంగా చల్లని మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి సుమారు 75 మంది దాతలు సహకారం అందించారు. గత 4 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో దాతల సహకారంతో 2 నెలల పాటు చలివేంద్రం నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సహకరించిన దాతలు, అన్నదాత సుఖీభావ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖ, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు మరియు ప్రజలందరికీ అన్నదాత సుఖీభవ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేసవి చలివేంద్రంలో అనేక మంది రకరకాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి సుమారు 75 మంది వరకు దాతలు 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా వాళ్ళ దాతృత్వం అందించడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో ఈ 60 రోజులు మజ్జిగ పంపిణీ చేయడానికి సహకరించినటువంటి అనేక మంది మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు, పారిశుద్ధ్య కార్మికులు, మరి అలాగే పాదాచారులు, దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు ఇలా అనేక మంది మరి దీనికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా 12 గంటలకి ఇక్కడ మన అన్నదాత సుఖీభవ మిత్రులు, దాతలు హాజరయ్యి వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ వారి సౌజన్యంతో తెనాలి బోస్ రోడ్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా అప్రతిహతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేసవిలో మండు టెండలో ఈ పాదచారులకి చల్లని మజ్జిగ మరియు మంచినీళ్ళు పంపిణీ అనేది మేము అన్నదాత సుఖీభవ టీం సభ్యులు ఒక్కడే చేస్తే జరిగే విషయం కాదు. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి మమ్మల్ని నమ్మి వేలకు వేలు డబ్బులు ఇచ్చి విజయవంతంగా ఇది నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా దాతలకు మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా మనవి చేసుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యం, అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం. సోమసుందర్పాలెంలో 70 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. తెనాలిలో అధికారులతో మంత్రి నాదెండ్ల కీలక సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.